మనం బలహీనపరచుకోవద్దు. ఆ ఒక్క అభిప్రాయంతో తప్ప ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీకు తెలుసు కేటీఆర్ మీద మనం ఎంత కొట్లాడినామో, శేఖర్ అన్న, మహేందర్ అన్న కూడా తెలుసు. ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఎంత ప్రయత్నం చేసినామో మనం కలిసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ద్వారా మనం ఎక్కడెక్కడ మీటింగులు పెట్టినామో, ఎక్కడెక్కడ ఏం చేస్తామో అన్ని తెలుసు కదా. కాబట్టి ఇక్కడ నా ఫోన్ ట్యాప్ చేసిండు, మన ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేసిండు. ఆ రోజు మన ఫోన్లు ట్యాప్ చేసిండు, మన మీద నిఘాలు పెట్టిండు, మన మీద ఎన్ని రకాలుగా ఈ ప్రయత్నాలు చేసిండు. అవన్నీ కరెక్టేనన్నా. కానీ ఇవాళ మనకి నష్టం చేసినానో, మనకి ఇంకా ఏదో చేసినానో కాకుండా తెలంగాణ 4 కోట్ల ప్రజలు, మరీ ముఖ్యంగా 1200 మంది అమరుల ఆశయం మన ముందు ఉంది, మన కళ్ళ ముందు ఉంది. భగభగమంటే మంటల్లో ఆగుతైనటువంటి ఆ త్యాగమూర్తుల యొక్క త్యాగాలు మన ముందు ఉన్నాయి. ఆ ఉద్దేశం తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం ఏం లేదు. ఇవాళ మేము ఫామ్ హౌస్ పోతా అన్నా, కేసీఆర్ కలుస్తా అన్నా, లేకపోతే ఇంకేం చేస్తా అన్నా, ఆడపోయి కాళ్ళు పట్టుకోవడానికి పోతాం, గల్ల పట్టుకోవడానికి పోతాం. ఎందుకంటే ఇలా మన త్యాగాలు ఉన్నాయి. ఎక్కడ మీ అందరి త్యాగాలు ఉన్నాయి? ఎక్కడ మీ అందరి యొక్క సమయం, మీరు ఎంత విలువైన సమయాన్ని తెలంగాణకి ఇచ్చిండు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోకి మమ్మల్ని అందరు రమ్మన్నప్పుడు మహేందర్ అని అప్పటికే గొప్ప అడ్వకేటు ఆయన ఢిల్లీలో చదువుకొని వచ్చినట్టుంది ఆయన. మీరు డాక్టరు, మీరు అప్పటికి ఎమ్మెల్యే, మీరు అప్పటికి ఎంపీ. మీ అన్నా అదే వైద్య వృత్తిలో ఉండి తిరుగుతుంది. అంటే మేము అడ్వకేట్ వదిలిపెట్టి తిరిగినాం డాక్టర్ సాబ్. కంప్లీట్ మళ్ళీ కోట వేసుకోవాలి, తెలుసా మీకు? 96 తర్వాత రక్షణ దొరికింది. అక్కడ ఎక్కడ దొరికింది? ఇప్పుడు నా ఈఎంఐ ఎవరు కట్టాలి? అట్లా కాదు, ఈఎంఐ ఎవరు కట్టాలి? నెలకు 2 లక్షలు నాది ఈఎంఐ. మళ్ళీ మేము కోటేసుకొని మేము తిరుగుతలేదు, చేతి పట్టుకొని మళ్ళీ కూర్చున్నాం. అదే మనం చేయాల్సిన పని అదే. ఇప్పుడు అయితే మనము అన్నా విజయన్న, మహేందర్ అన్న, మీకు నేను 2 చేతులు జోడించి వేడుకునేది ఒకటే. మనం అందరం నష్టపోయినాం, మనందరం మోసపోయినాం, మనందరం ఏదైతే జరగాలో అవన్నీ జరిగింది. కానీ మన తెలంగాణ తల్లి ఇవాళ మనందరినీ వేడుకుంటున్నది, అడుగుతున్నది. ఓ విజయ్ నువ్వేం చేస్తున్నావు? ఓ ఇన్నయ్య నువ్వేం చేస్తున్నావు? ఓ ప్రకాష్ ఏం చేస్తున్నావు? మహేంద్రన్ ఏం చేస్తున్నావు అని మనందరినీ వేడుకుంటున్నది, అడుగుతున్నది, ప్రశ్నిస్తున్నది. రోదనై ఆమె ఇవాళ మనందరినీ అడుగుతున్నది. కాబట్టి ఇవాళ ఏ వ్యక్తుల మీద ప్రేమ లేదు, ఇవాళ ప్రేమ ఉండడానికి అవకాశాలు ఎక్కడి? కానీ అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, కవితమ్మ అయినా, హరీష్ అయినా, సంతోష్ అయినా, మీరు నోరు మూసుకొని పండండి. మీరు ఇంకా ఈ పంచాయతీని ఇంకా ఎక్కువ చేసి తెలంగాణ అంశాన్ని, ఇవాళ దేశ రాజకీయాల్లో తెలంగాణ అంటే ఎంత గౌరవం ఉందో మీకు తెలియదా? నూతన రాష్ట్రాల ఏర్పాటుని నేర్పించింది తెలంగాణ గడ్డ. 69 ఉద్యమం తర్వాతనే ఛత్తీస్గఢ్ అయినా, అది జార్ఖండ్ అయినా, అది ఉత్తరాంచల్ అయినా, అది బోడోల్యాండ్ అయినా, అది గుర్ఖాల్యాండ్ అయినా, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? 69 తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చినాయి. దానికి ముందు లేదు. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాతనే ఆనాడున్న భారత ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ తెచ్చింది. సీలింగ్ యాక్ట్ ఎందుకు వచ్చింది? ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లేకపోతే సీలింగ్ యాక్ట్ వచ్చేదా? తెలంగాణ 69 ఉద్యమం లేకపోతే, ముల్కీ ఉద్యమం లేకపోతే 56 ఎస్ఆర్సీ ఎందుకు వచ్చింది? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎందుకు వచ్చింది? 56లో కూడా ఆ రోజు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకునే నెహ్రూ నిజామాబాద్ ఏం మాట్లాడిండు? ఆ రోజు మాట్లాడండి ఎవరు? కాబట్టి ఇవాళ తెలంగాణ చరిత్ర కేసీఆర్ తో రాలేదు, టిఆర్ఎస్ తో రాలేదు. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం 52, 56, 69 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. బీఆర్ఎస్ అవసరం తెలంగాణ రాష్ట్రానికి ఉందంటారా? కంపల్సరీగా, ఖచ్చితంగా అన్నా బీఆర్ఎస్ అవసరం తెలంగాణ రాష్ట్రానికి ఉందా ఇన్నయ్య గారు? నేను తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణకు ఒక ఐడెంటిటీని ఇచ్చింది కాబట్టి, అది ఒకవేళ అవసరం లేదనుకుంటే ఇంకో పేరుతో పెట్టుకుందాం, ఇంకో పేరుతో నడుపుదాం.
ఇంకో ప్రకాష్ ప్రభుత్వం వచ్చి చేద్దాం. పెట్టండి. కానీ తెలంగాణ ఐడెంటిటీ తెలంగాణ మీకు తెలుసు విద్యన్న వేదిక మీద ఉన్నాడు ఆ రోజు. మహేందర్ అన్న కూడా ఆ మొత్తం పనులలో ఉన్నాడు. ఆ రోజు మనం ఇచ్చిన ఉపన్యాసం ఏంటిది? తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత విద్యా రంగంలో మార్పు తెస్తామని చెప్పినాం, వైద్య రంగంలో మార్పు తెస్తామని చెప్పినాం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పినాం, తెలంగాణ సంపదని కాపాడుతామని చెప్పినాం. ఐదోది ఏం చెప్పినాం? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుతామని చెప్పినాం. ఒక్కసారి 2001 కుండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జలదృశ్యంలో ట్యాంకు బండి విగ్రహాల సాక్షిగా ఆ రోజు మాట్లాడిన దాన్ని వీడియోలు బయటికి తీయండి, ఆడియోలు బయటికి తీయండి, తెల్లారు వచ్చిన పేపర్లో కటింగ్లు బయటికి తీయండి. ఆ రోజు ఇవాళ ఏదైతే మాట్లాడుతున్నారో నీళ్లు నిధులు నియామకాలు అనేవి విషయం ఆ రోజు మాట్లాడలే. ఇక నేను ఒక్క నిమిషం అన్న, నాకు భరత్ నాకు ఒక్క నిమిషం ఇవ్వాలమ్మా. చెప్పండి. ఈయన మంచి లెక్చర్ ఇచ్చిండు, చాలా బ్రహ్మాండంగా. అంటే తెలంగాణ ఏర్పాటు చేసుకొని మేము ప్రాణత్యాగాలు చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చి ఈయన తెలంగాణ తెచ్చి మీ చేతిలో పెడితే మీరే చెప్తున్నారు వీళ్ళంతా దయ్యాలు, అది రాక్షసులు, రాబందులు వచ్చినాయి, వీళ్ళంతా దొంగల ముట్ట అయిందని మీరు ఒక పక్క చెప్తుంటే, నేను ఇంతకుముందు మనం అందరం కలిసి ఇప్పుడు సమీక్షించినాం అనేక సంఘటనలు. నేనంట తెలంగాణ మెజారిటీ దళిత వర్గాల పేదవాళ్ళు, వాళ్ళకి కావాల్సింది కాళేశ్వరంలో ఎక్కువ మాకే లబ్ధి పొందింది కదా. ప్రకాష్ అన్న సగం గ్లాసు పెట్టి ఏదో కథలు చెప్తున్నాడు. మాకు 5 ఎకరాలు ఇదే టిఆర్ఎస్ లో భూ పాలసీ తయారు చేసిన విన్నా నన్ను మర్చిపోయినావు. ల్యాండ్ పాలసీ దళితులకు 5 ఎకరాలు ఇవ్వాలని ఆ పాలసీ నేను నువ్వు ఉండటం గోపినాథ్ మనం అందరం కలిసి తయారు చేసినాం. 5 ఎకరాలని 3 ఎకరాలకు కుదించినావు. 3 ఎకరాలు ఇస్తానని ఎన్నికల వాగ్దానం. నువ్వు ఎన్నికల వాగ్దానాల్లో భూమి ఏమియవు, ఒక ఇళ్ల స్థలం ఇవ్వవు, ఒక ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాదు 10 ఏళ్ళు. మీరు వెళ్ళిపోయారు, మీరు ఉంటే వచ్చేది అది పాలసీ మేకర్. మీరు మధ్యలో వదిలిపెట్టిపోతే ఎట్లా ఇస్తారు సార్? వినాను ఇవన్నీ కథలు చెప్తున్నావు అంటే మా ఎంతబడి మా ప్రాణాలను మా కాలు చేతులు కొట్టి అరే నేరెళ్ళలా మమ్మల్ని పూర్తిగా నడుము కాళ్ళు చేతులు కొట్టి చంపేసిన. ఇగో నా దావకాన మీ ఇద్దరు నువ్వు చూసినావు లేదో దావకాన సగం కూడా కొట్టిండు. నేను ఏమన్నా నేను నా దావకాన నేరలలో జరిగినప్పుడు నేరలో పోయింది ఎవరు? నేరలలో ఎవరు పోయినరా లేదా? నువ్వు పోయినవా నేను పోయినవా? అది కాదే నువ్వు పోయినా. అరే వినయ్ ప్రకాష్ పోయినా నువ్వు పోలేదా కాదు, ఎవరు చేయించారు? ఇప్పుడు ఈ కవిత చెప్తుంది కదా, కేసీఆర్ తెలియదా? అది కేసీఆర్ తెలియదా? ఈ దొంగల ముఠా సంగతి కేసీఆర్ తెలియలే? ఈ దయ్యాలు సంగతి తెలియలేదా? దోపిడిదారులు ఎవరో తెలుస్తలేదా? మీకు కనిపిస్తలేదా? మీరేమో అచ్చా మీరు రక్షించండి. మీ ఇద్దరు నడుము కట్టుకున్నారు, కంకణం కట్టిరు, ఓకే చేయండి. ఏం తెలంగాణ ప్రజలు హర్షించనియండి. ఇంకా మీరు సమైక్యవాదుల కంటే ఎక్కువ పేద వర్గాలకు నష్టం జరిగింది, దళితులకు జరిగింది, బీసీలకు జరిగింది. ఇప్పుడు లాభం జరుగుతుందా? మన నీళ్ళు దొరకపోనాయా? డెల్టా రైతుల కోసం కాళేశ్వరం గుల్లగొట్టచ్చా? అంటే నువ్వు ఇచ్చినావా మరి? చెప్తున్నారు అంటే ఇప్పుడు పెళ్ళి పోయిలబడ్డాం డాక్టర్ సాబ్, ఇప్పుడు పోయిలబడ్డాం. ప్రకాష్ నాకేమైనా ఉద్యోగం ఇచ్చినావా? నాకేమైనా చదువు చెప్పించినావా? నాకేమైనా ఇల్లు ఇచ్చినావా? నాకేమైనా భూమి ఇచ్చినావా? నాకేమైనా నౌకరి ఇచ్చినావా? నువ్వు ఏదో కాంట్రాక్టర్ ను కిషారెడ్డి సంఘం ఎత్తుకొని మంచిగా ఉంటే ఇక దేశం అంతా బాగుందట. బాగా ఇచ్చింది కిషారెడ్డి మోహన్ కూడా తెలియదు, ఎన్నడూ బోకే ఏమో నాకు తెలియదు. ఏమైనా ఆయన సంఘం చేరితే ఇక తెలంగాణ అయితే బాగైనట్టు మీరు ఫీల్ అయితే మీ అందరికీ మేము బాగా కాలేదనే మేము ఇప్పుడు తెలంగాణ కోసం బాగా కాలేదనే లేదు, అటువంటి అభిప్రాయమే లేదు. అయితే మనందరం చేసిన తప్పు మనం ఒక్కసారి నెమరేసుకోవాలి. 2014లో ఫిబ్రవరిలో ఎప్పుడైతే మనకి గెజిట్ విడుదలైందో, ఆ గెజిట్ విడుదలైన తర్వాత అప్పుడు చాలా భయంలో ఉండే శేఖర్ అన్న ఏమన్నాడు? అప్పుడు 60-40 రేషియోలో ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని అన్నాడు. 60-40 రేషియోలో ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం, 60% ఏమో రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి, 40% ఉద్యమకారులకు ఇద్దామని ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతిపాదన చేస్తే, మనము దాన్ని అమలు చేయించుకోవడంలో ఎంటబడి మనం అమలు చేయించుకోవడంలో జరిగిన మొట్టమొదటి పొరపాటు అక్కడ జరిగింది. ఒకవేళ నిజంగానే అప్పుడు గినక 40% ఉద్యమకారుల నుంచి గినక మన టికెట్ తీసుకొని ఉంటే, ఎమ్మెల్యేలు అయి ఉంటే
ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అంటే తెలంగాణ ఉద్యమం నేపథ్యం అంతా ఒక ఎత్తు. తెలంగాణ ఎప్పుడైతే లోక్సభ రాజ్యసభలో తీర్మానం అయిన తర్వాత, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేత గెజెట్ విడుదలైన తర్వాత, మార్చి 4-5 తారీఖులో గెజెట్ విడుదలైంది. అది అయిన తర్వాత జరిగినటువంటి ఈ పొరపాటు ఏదైతే ఉందో అక్కడనే ఫస్ట్ పొరపాటు అక్కడ జరిగింది. అక్కడి నుంచి మొదలుకుంటే దాంట్లో ఆ పొరపాటులో నేను భాగస్వామినే, మీరు భాగస్వామే, మనందరికంటే ఎక్కువ కోదండరాం కూడా భాగస్వామే. ఇవాళ మనందరం కూడా ఆ రోజు గనక 40% ఆయన ప్రతిపాదించినట్టు తుక్లక్ రోడ్లో కూర్చొని ఆయన ప్రతిపాదించినట్టు ఎట్టి పరిస్థితులలో 40% ఇవ్వకపోతే ఎవరైనా వ్యతిరేకించిన అది మన మధ్య యూనిటీ లేకుంటే మనం వ్యతిరేకించినవా? నువ్వు వద్దనిపోయినావా? నేను పోయినా, ఎవరు పోయినా? మన మధ్య ఐక్యత లేకపోయింది లేదా? ఆయన ఇస్తానంటే వద్దన్న వాళ్ళు ఎవరు? అపోజిషన్ ఎవరు? మనం గల్లబట్టి గుంజుకొని ఉండే ఇస్తానంటే. నీ అనైక్యత ఎక్కడ ఎదురుపడింది? నీ అనైక్యత ఎక్కడ ఆపింది? అట్లా కాదు, కాంగ్రెస్ లో ఎక్కడ విలీనం చేస్తారో అని మీరు ముందే పోయి కాంగ్రెస్ లా చేరితిరి. మీరు అలా చేరిన తర్వాత మేము ఎట్లా లాగుతాం మిమ్మల్ని బయట? నేను ఆ రోజు ఏం చెప్పినా ఇవన్నీ జరుగుతాయనే చెప్పింది నేను. ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అంటే అసలు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడిది తెలంగాణలో? ఇచ్చుడు హామీలు ఇచ్చారు. మైనారిటీకి ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రి, ప్రతి దళితులకు 3 ఎకరాలు. లక్ష భరత్ గారు అప్పుడు 1,50,000 కొనిద్దామని అనుకున్నాడు. ఒక్కసారి 10-11 లక్షలు పోయింది. అది అమ్మటోళ్ళు లేరు. చెప్పండి. మన భరత్ ఏం వర్కౌట్ చేసామంటే ల్యాండ్ యూసేజ్ అంటే ఇప్పుడు చాలా మంది ప్రభుత్వ అధికారులు అగ్రవర్ణాల వాళ్ళు భూమి కొని పడావుగా పెట్టారు. భరత్, నువ్వు కరీంనగర్ నుంచి వచ్చినావని విన్నా. ఎంతమంది దొరల దగ్గర, రెట్ల దగ్గర, కంచెల రూపాన అధికారులు కొని వట్టి కాంపౌండ్లు పెట్టి వట్టిగా ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ పరంగా మనం కొందాం. కొని వీళ్ళు ఎంతమంది ఉన్నారో మనిషి 5 ఎకరాలు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తే దాన్ని 3 ఎకరాలకు కుదించారు. ఆ 3 ఎకరాలు కూడా మొండి చేయదు పెట్టి ఇయ్యదలుచుకుంటే ఇస్తారు. ఎందుకు? ఎన్నికల వాగ్దానం అది. ఇప్పుడు ఆ 3 ఎకరాల భూమి బదులు 10 లక్షలు దళిత బంధు పెట్టారు. వాస్తవాన్ని చూడాలి భరత్ గారు. ఫస్ట్ 2 years ఇచ్చారు కొంతమందికి. తర్వాత ధరలు ఒక్కసారిగా మీకు తెలుసు కదా, ఈ కాళేశ్వరం వస్తుందని చెప్పి ఇట్లాంటి ఎప్పుడైతే ప్రచారమైనాయో 11 లక్షలు 12 లక్షలు చేశారు. అమ్మేటోళ్ళు కూడా లేకుంటారు అప్పుడు ఎంత ట్రై చేసినా కూడా. దానివల్ల అది ఫెయిల్ అయింది తప్ప వేరే కారణాలు కాదు. ఇవ్వద్దని ఎప్పుడు లేకుండా ఆయనకి. ఓకే ఓకే లేదు డాక్టర్ 10 లక్షలు దళిత బంధు అయితే పెట్టిండు కదా. హుజరాబాద్ కోసం కాదు, ఒక్క నిమిషం, హుజరాబాద్ కోసం పెడితే ఈటల రాజేందర్ బడ్జెట్ స్పీచ్ లో ఎందుకు చదివిండు? ఆయన ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గా లాస్ట్ బడ్జెట్ స్పీచ్ ఈటల రాజేందర్ది. ఆ స్పీచ్ లో ఉంది, దళిత బంధు గురించి ఉంది. మీరు కావాలంటే తీయండి. అది ఆయన కోసం పెట్టలే. మీరిద్దరు ఎన్టీ రామారావు దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు, మీరున్న కేసీఆర్ గారు. అర్ధరాత్రి ఆలోచన వస్తే పొద్దుగాలు ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి బడ్జెట్ ఉందా, లేకుంటే ఒక్కసారి ఇస్తామా, ఎన్ని విడతలలో ఇస్తాము, ఈసారి ఇచ్చే ఎన్నికల పోతే మీరు రానోళ్ళు ఏమైతారు, బీసీలు ఏమో ఆలోచిస్తారు. ఈ ఆలోచన అంతా చేయలే. ఆయనకేదో మనసులో అనిపించింది, వెంటనే అనౌన్స్ చేశాడు. అరే ఇప్పుడు బీసీలకు కూడా లేని వాళ్ళకి, వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలి. ఒకసారి చర్చలో తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. తాడూరు శ్రీనివాస్ గారు కూడా మొదటి నుంచి ఉన్నట్టున్నారు. ఉన్నారా? నిన్న మొన్నటి దాకా ఉన్నాడు.